ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో గల పంచరామక్షేత్రం క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే ఉదయం 3:30 ప్రారంభమైంది. ఇక పరమేశ్వరుని దర్శించుకోవడానికి క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు లింగోద్భవం వరకు ఏకధాటిగా అభిషేకాలు కొనసాగనున్నాయి. ఇక లింగోద్భవం సమయంలో స్వామివారి అంతరాలయం నుంచి విమాన గోపురం వరకు పాగా సమర్పణ కార్యక్రమం ఉండనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఏలూరు నుంచి వీరబ్రహ్మం అందుబాటులో ఉన్నారు. వీరబ్రహ్మం, చెప్పండి, మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సందడి ఎలా ఉంది? అసలు ఏ సమయం నుంచి పూజలు ప్రారంభించారు? అప్డేట్స్ ఏంటి? శివనామస్మరణతో అన్ని దేవాలయాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా పెద్ద ఎత్తున భక్తులతో పోటెత్తున్నాయి. ప్రస్తుతం మనం ఆ పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి భీమవరంలో ఉన్నటువంటి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ప్రస్తుతం అయితే చూడొచ్చు, మనం విజువల్ లో అయితే చూడొచ్చు, పెద్ద ఎత్తున అయితే భక్తులు చేరుకున్నారు. వేలాది మంది భక్తులు చేరుకున్నారు. ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాటు చేశారు, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు, అదేవిధంగా సెలవు పందిళ్ళు వేశారు, అదేవిధంగా మజ్జిగ, వాటర్ అన్ని సదుపాయాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో చూసుకున్నట్టుగా ఏదైతే తొక్కిసలాట్లు అటువంటివి జరగకుండా ఎక్కడికక్కడ కూడా పోలీసు బందోబస్తు, రెవెన్యూ, అదేవిధంగా ఎన్సీసీ క్యాండిడేట్స్ తో పెద్ద ఎత్తున అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి మనం చూసుకుంటే ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ శైవక్షేత్రాల్లో భక్తులు ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే ముఖ్యంగా మనం చూసుకుంటే ఒకటైనటువంటి భీమవరం కావచ్చు, లేకపోతే పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం కావచ్చు, ఈ రెండు క్షేత్రాల్లో కూడా వేలాది మంది భక్తులు అయితే రావడం జరిగింది. అలాగే ఏదైతే తూర్పు గోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించినటువంటి గోదావరి నడిబొడ్డులో ఉన్నటువంటి అఖండ గోదావరి నడిబొడ్డులో ఉన్నటువంటి ఏదైతే శైవక్షేత్రం ఉందో అక్కడ వీరేశ్వర స్వామి ఆలయం ఉందో, వీరేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే రెండు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏలూరు జిల్లా సంబంధించి సంబంధించినటువంటి బలియ రామలింగేశ్వర స్వామి ఆలయం ఇటు తెలంగాణ నుంచి కావచ్చు, లేకపోతే ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటు దగ్గరలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు బలియ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని చేరుకుంటున్నారు. ఇక్కడ కూడా దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి ఏదైతే బలియ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది, ఈ స్వామివారి ఆలయానికి కూడా ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల నుంచే పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో కొంతమంది క్యూ లైన్లు ఉన్నారు, వాళ్ళని మరింత సమాచారం. అమ్మా, మీరు క్యూ లైన్లు ఎంతసేపు నుంచి ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇది పరిస్థితి. అంటే క్యూ లైన్ లో గంటల తరబడి చాలా సేపు నుంచి ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా ఆలయాల్లో కనిపిస్తుంది. ఆలయ అధికారులు కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆలయానికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఎవరైతే ఉన్నారో ఆ భక్తులందరూ కూడా కొంత సమయం కేటాయించాలి, అదేవిధంగా తొక్కేసలాట్ ఉండకూడదని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ శైవక్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో అఖండ గోదావరిలో ఉన్నటువంటి వీరేశ్వర స్వామి వారి ఆలయం కావచ్చు, లేకపోతే అలాగే శైవ క్షేత్రాలు కావచ్చు, ఈ క్షేత్రాలన్నింటిలో కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి స్వామివారికి అభిషేకం, అదేవిధంగా పూజ చేసిన అనంతరం ప్రజలు ఎవరైతే భక్తులు సందర్శించినట్లయితే పెద్ద ఎత్తున అయితే భక్తులు చేరుకున్న పరిస్థితి అయితే థ్యాంక్ యూ వీరబ్రహ్మం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.